డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో గొప్ప పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్కు ఫ్రూట్స్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ ఇవ్వండి, ఎవరు చెప్పారు మీరు ఎవరు అందరూ ఉండండి. రండి రండి. మధుకొని అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి, ఎరగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగుండా ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించిన తర్వాత రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ, బ్రెడ్ పంపిణీ కానీ ఇక్కడ పేషెంట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అనేక మంది రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక మంది వారి ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మంత్రి స్థాయి వరకు ఇక్కడ వారి ప్రభుత్వంలో పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకసారి గతంలో అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఇంత చిరస్థాయిగా బలమైన ముద్ర వేసుకున్నారంటే ఆయన హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. కొన్ని వాటి గురించి మనం మాట్లాడుకుంటే 198 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈరోజు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు. ఆయన తదనంతరం రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎక్కడా కూడా నిర్వీర్యం చేయకుండా అమలు చేస్తున్నారంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు.